బాగున్నారా? చీపురు పండించారు చాలా మంది, కానీ తనకి తగ్గట్టు రేట్ రాలేదు. నీరు రాని రాకపోతే మరి పండించకపోతే బతికెళ్ళగ నాయన. మీలాంటి వాళ్ళే ఈ దేశానికి అవసరం. చేసిన అన్నం లేకుండా ఆవులు బతకలు నాయన. ఆ డబ్బు తిని బతికెత్తవా? ఆ అన్నం లేని ఆవులు బతకలు. ఆవులు బతకలమ్మా. వ్యవసాయం అంతే, జాబ్ చేయాలి, వ్యాపారం చేయాలి, అలాగే వ్యవసాయం కూడా చేయాలి. మీలాంటి కష్టం వల్ల ప్రతి ఒక్కరికి 5 ఏళ్ళు నోట్లో పోతున్నాయి. టెన్షన్ బాబు, మీరు ఒక ఊరు నుండి వచ్చి మాకు ఇవాళ చెప్పిన వాళ్ళంతే. మీకు మేము ఛాన్స్ చెప్పాలి. యూత్ అందరూ కూడా అసలు యాక్చువల్లీ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం అనేది చేయాలి తమ్ముడు. ఉన్న భూమిని మనం కాపాడుకొని చక్కగా వ్యవసాయం చేసుకుంటే ఫ్యూచర్ మన ఏదంటే మంచిగా ఉంటుంది. ఏదైనా ప్రభుత్వం అనేది ఒక మంచి అవగాహన కల్పించాలి రైతులకు అనేది. ప్రభుత్వం అనేది అవగాహన కల్పించాలి. రైతుల మీద ప్రేమ, రైతులు తగ్గిపోతురు అన్న. యాక్చువల్లీ నేను చాలా యూట్యూబ్ ఛానల్ చూశాను. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాల్గర్ వీడియోస్. అలా కాకుండా మీరు అంత దూరం నుంచి ఇక్కడికి రైతు కోసం మీరు వచ్చారంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది తమ్ముడు. నిజంగా నాకు చాలా నచ్చింది తమ్ముడు. థ్యాంక్స్. ఇలాంటి వీడియోస్ మీరు చాలా ఎన్నో చేయాలి.